కాబట్టి మీరు వస్తే ఇంతమంది అక్క చెల్లెళ్ళ ఇంటికి ఎలాగో వెళ్ళాం, కనీసం అక్కడికి వెడితే అందరు వస్తారు, ఒక్కసారి చూడొచ్చు. మనం సాధారణంగా అనే మాట కాదు, ఒక్కసారి వెడితే అందరు వస్తారండి, చూసి సంతోషంగా గడపచ్చు అంటాం కదా. అలాగే అందరు వస్తారండి మా అక్క చెల్లెళ్ళు, అందులో వాళ్ళ పినివిటిలతో వస్తారు, సంతోషంగా గడిపి రావచ్చు రండి అంది. ఏం మాట్లాడలేదు శంకరుడు. ఆవిడికి అర్థమైంది, ఓహో మిమ్మల్ని పిలవలేదు కదా మా నాన్నగారు, నన్ను పిలవలేదు కదా, అందుకని మీరు రావడానికి ఇష్టపట్టలేదు, మీరు కదలటం లేదు అని. ఆవిడ సర్వజ్ఞ, ఆవిడ గురుమండల రూపిణి, ఆవిడికి తెలియని శాస్త్రం ఏముంటుంది. ఆవిడ శివుడితోటి ధర్మాన్ని ఆవిష్కరించింది. ఆవిడంది, అనయము పిలువకయుండం చన అనుచితమందువేని జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిపా అని. మిమ్మల్ని నన్ను పిలవలేదు కాబట్టి మనం వెళ్ళకూడదు అని అనుకుంటున్నారా శంకరా? మీరు నలుగురి ఇంటికి పిలవకపోయినా వెళ్ళాలి. ఎవరెవరిళ్ళకి వెళ్ళాలి? జనక ఆడపిల్లని కన్యాదానం చేసినప్పుడు ఆడపిల్ల తండ్రి చతుర్థీ విభక్తి వేసి కన్యాదానం చేయలేదు, ఓ పంచెల చాపి ఇచ్చినట్టు ఇవ్వలేదు. ఆ పిల్లని ధర్మమునకు ఆలంబనంగా ఇచ్చాడు అల్లుడికి. అందుకని పిల్ల మీద అధికారం కన్యాదాతకు ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆడపిల్లని చూడాలనిపిస్తే తన ఇంటికి పిలిపించుకునే అధికారం తండ్రికి జీవితాంతము ఉంటుంది తప్ప నేను పంపించను అనే అధికారం అల్లుడికి లేదు. అది ధర్మశాస్త్రం. కాబట్టి జనక తండ్రి గారింటికి పిలుపొస్తేనే వెళ్ళాలన్న మాట అన్వయం కాదు. నేను ఆయన బిడ్డని కనుక ఆయన ఇంట్లో ఉత్సవం జరుగుతుంటే పిలుపు లేకుండా వెళ్ళాలి, అది సజ్జనుల లక్షణం. మా నాన్నగారు పిలవాలని ఎక్కడుంది? కాబట్టి జనక గురువుగారి ఇంట్లో ఉత్సవం అవుతోంది అనుకోండి, గురువుగారు పిలిస్తే అంతకన్నా అవమానం ఇంకోటి లేదు. గురువుగారు పిలవడం ఏంటి? గురువుగారు పిలవక్కర్లేదు, శిష్యులైన బిడ్డలు. నాన్నగారికి ఉత్సవం జరుగుతుంటే నాన్నగారు ఇంట్లో ఏదో ఉత్సవం అవుతోంది అనుకోండి, అవుతుంటే నాన్నగారు బూజులు దులుపుకుని నాన్నగారు చేసుకుంటారా? బిడ్డలు వెళ్ళిపోతారంతే. దానికి పిలిపేందుకు? కాకపోతే సమాచారానికి, ఒరేయ్ ఈ పని అవుతోందిరా, రేపు పొద్దున్న నేను మీ అమ్మ కలిసి ఏదో మహారుద్రం చేద్దాం అనుకుంటున్నాం, పీటల మీద కూర్చుంటున్నాను రా అనో మాట చెప్తాడేమో అంతే. అంతేగాని రే మీ అందరు రండి అంటే నాన్నగారండి సెలవలేదు అంటే అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? చెప్తే చాలు, నాన్నగారండి 10 రోజులు ముందు వస్తానంటాడు కొడుకు. ఏం కావాలో చెప్పండి, మీరు అనవసరంగా ఎండలో తిరగండి, నేను వచ్చి చేస్తాను, మీ కోళ్ళు వస్తుందంటాడు కదూ. కాబట్టి గురువుగారి ఇంటికి పిలుపు అక్కర్లేదు, పిలుపు అక్కర్లేకుండా వెళ్ళాలి. అలా వెళ్ళే అధికారం శిష్యులకు ఉంటుంది. కాబట్టి జనక గురు సుహృత్ మంచి స్నేహితుడైన అటువంటి మంచి స్నేహితుడి ఇంటికి పిలుపక్కర్లేదు, ఆయన పిలవక్కర్లేదు. ఆయన నాకు సుహృత్ అన్నాను అనుకోండి, ఆయన నాకు మంచి స్నేహితుడు అన్నాను అనుకోండి, ఆయన ఇంట్లో కార్యానికి ఆయన నన్ను పిలవక్కర్లేదు, నేను వెళ్ళి పెద్దరికం వహించాలి, నేను వెళ్ళి సహాయం చెయ్యాలి, అప్పుడే సుహృత్. కాబట్టి సుహృత్ జననాయక, భూమిని పరిపాలించేటటువంటి రాజుగారి ఇంట్లో ఉత్సవం జరుగుతున్నప్పుడు పిలుపక్కర్లేదు, తనంత తాను వెళ్ళిపోవాలి రాజ్యంలో ఉన్నవాళ్ళు. కాబట్టి అనయము పిలువకయుండం చన అనుచితమందువేని జనక గురు సుహృద్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిప. పిలవకపోయినా సజ్జనులైనటువంటి వాళ్ళు ఈ 4 ఇళ్ళకి వెడతారే. మరి నన్ను మా నాన్నగారు పిలవలేదని నేను ఎందుకు ఆగిపోవాలి? మిమ్మల్ని పిలవలేదని మీరెందుకు ఆగిపోవాలి? మీరు పుత్రపంచకంలోకి వస్తారుగా, మీకు పిలుపక్కర్లేదు, నాకు పిలుపక్కర్లేదు, రండి వెళదాం దక్ష ప్రజాపతి గారి ఇంటికి, మా నాన్నగారి ఇంటికి అంది ఆమె. ఆయన అన్నాడు, అప్పటి వరకు మాట్లాడలేదు. మాట్లాడకుండా అప్పుడు పార్వతీదేవి వంక తిరిగి, ఇవన్నీ లోకం కోసం చెప్పే విషయాలు, వాళ్ళిద్దరూ నిజంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అందులో ఒక పెద్ద ధర్మం దాగి ఉంది, తర్వాత చెప్తాను ఆఖరణ. ఆయన అన్నాడు, కుటిల బుద్ధులైన కుజినుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున బమలు ముడులు వేయిచి భూరిరాషాక్షులై చూచురదియుగాక సుదతి వినుము అన్నాడు. పార్వతి, తలకాయ తీసేయక్కర్లేదు, వేరే అనార్యులుంటారు కొంతమంది, వాళ్ళకి బుద్ధి ఇంగిత జ్ఞానం ఉండవు. ఎంతో ప్రేమతో ఇంటికి బంధువు వస్తే తలుపు తీసి వాళ్ళని చూడగానే బొమ్మలు ముడులు వేయించి భూరిరోషాక్షులై ఇలా కనుబొమ్మలు ముడివేసి కోపంతో ఇలా ఓసారి చూసి రండి కూర్చోండి అని కూడా అనరు, పలకరించరు, మాట్లాడరు, కూర్చోమ్మని లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. చాలాసేపు నువ్వు కూర్చుని స్వతంత్రించి నువ్వే లోపలికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తావు, పరమ విసుగ్గా మాట్లాడతారు.
అప్పుడు చాలా బాధపడతావు. వాళ్ళు కుజనులు, వాళ్ళకి ప్రవర్తన తెలియదు, సంస్కారహీనులు. అటువంటి వాళ్ళ ఇంటికి వెడితే చాలా అవమానపడతావు. ఆ భారం నువ్వు తట్టుకోలేవు. అందుకు నేను మాట్లాడటం లేదు. మీ నాన్న నిన్ను ఆదరించాడు, నా మాట విను. కాబట్టి ఎంత లోకధర్మం చెప్పాడండి. ఇప్పటికీ లేరా అలాంటి వాళ్ళు? బంధుజనంలోనే ఉంటారు. బంధువు ఇంటికి వెళితే కనీసంలో కనీసం ఇంటికి వచ్చినప్పుడు తలుపు తీసి మర్యాదతో కూర్చోమని చెప్పాలి. కనీసం తలుపు తీసి పెదవి విప్పి పలకరించకుండా వచ్చి కూర్చోమ్మని కూడా అనకుండా లోపలికి వెళ్ళిపోతే వెళ్ళినవాడు నిలువున చచ్చిపోడు. ఎంత దారుణమైన నడవడి. ఎక్కడో దక్ష ప్రజాపతిని అనడం ఎందుకు? శంకరుడు లోకానికంతటికీ నీతి చెప్పాడు, అలా బ్రతకకండి, తప్పని చెప్పాడు. కాబట్టి కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవార్ అనాదరమున బొమలు ముడిలి వేయిచి భూరి రోషాక్షులై చుచురదియుగాక సొదది వినుము. విను, దక్షుని తనూభవలలో నీవు ప్రియపుత్రికవైనను నా సంబంధముచే ప్రేమబడయ జాలవు తరుణి అన్నాడు. నిస్సందేహంగా దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి కుమార్తెలందరిలో ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం. కానీ ఇవాళ నువ్వు నా భార్యవి. అందుకే నా మీద ఆయనకి ఇక్కడ వరకు కోపం ఉంది. అప్పుడు చెప్పాడు జరిగిన సంఘటన. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు నా మీద కోపం నీ మీద చూపిస్తాడు. అందుకు నిరీశ్వర యాగం. నీకే అవమానం చెయ్యక్కర్లేదు పార్వతి, పలకరించాడు. కన్న తండ్రే కూతురు దిగొస్తుంటే ఏమనక్కర్లేదు, ఒక్క ముద్దు పేరు పెట్టి పిలిచాడు అనుకోండి. కూతురు వాహనం దిగి లోపలికి వస్తోంది అనుకోండి, సంతోషంగా మా నాన్నగాడు నువ్వు వచ్చావురా, ఇప్పుడు రా, కళొచ్చింది ఇంటికి అని ఒక్క మాట అన్నాడు అనుకోండి, అంత పొంగిపోతుంది. 2 రోజులు ప్రయాణం చేసి వచ్చిన ఆడపిల్ల ఇలా చూసి ఆ పక్కకి తిరిగి ఓ పనులు పురమాయించుకుంటూ కూతురు నిలబడినా కూడా పలకరించకుండా అటు తిరిగి తండ్రి వెళ్ళిపోయాడు అనుకోండి, చివుక్కుమని ఆకలి చచ్చిపోయి లోపలికి వెళ్ళి ఏంటమ్మా నాన్నగారు, కనీసం నాన్న రాని కూడా అనలేదు ఏంటమ్మా అని ఎంతో చిన్నబుచ్చుకుంటుంది. అందులో విచిత్రం ఏమో కానీ కొడుకు చాలా దగ్గరగా మాట్లాడతాడు. ఆడపిల్ల అంత చనువుగా తండ్రి దగ్గరికి వచ్చి మాట్లాడదు, కానీ గుండెల నిండా ప్రేమ పెంచుకుంటుంది. అసలు లోకంలో తండ్రులు కూడా అంతే. ఎందుకో కానీ మరి ఆడపిల్ల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. బహుశः కొడుకు దగ్గరికి నేను ఎప్పుడైనా వెళ్ళగలను, కొడుకు నా దగ్గరికి ఎప్పుడైనా వస్తాడు, కానీ కూతురు దగ్గరికి వెళ్ళి అన్నాళ్ళు ఉండలేను కదా. అలాగే కూతుర్ని పిలుచుకుని నా దగ్గర ఎక్కువ నాళ్ళు ఉంచుకోలేను కదా అనో ఏమిటో, ఆ పరిమితి ఉంది అనో ఏమిటో. మరి ఆ కూతురి మీద తండ్రికి చాలా ప్రేమ ఉంటుంది, పైకి కక్కడ. కానీ కూతురు కూడా అంతే. ఎందుకని అంటే ఓ చమత్కారం ఉంటుంది. ఏదో ఇంట్లో ఫంక్షన్ అయిందనుకోండి, ఆ వచ్చిన బహుమానాలు ఉంటాయి. అన్నయ్య చెల్లి కలిసి అట్టపెట్లన్నీ విప్పి చూసుకుంటున్నారు అనుకోండి, అన్నయ్య పరాచికం ఆడతాడు. ఏమంటాడంటే, ఇవన్నీ మాకు వచ్చినవి, నీకెందుకే ఇవన్నీ, ఏమైనా మంచి ఉంటే పట్టుకోదామనే అంటాడు. ఎవరు? ఇద్దరూ కలిసి ఆ ఇంట్లో పుట్టినవాళ్ళు. నోరు ముయిరా, నాకేం అక్కర్లేదు, మీ బావగారు నేను అడిగితే బోల్డ్ అని కొనిపెడతారు అని పొడుచుకు చెప్తుంది. ఎన్ని మాటలు చెప్తుందో. నాన్నగారండి అన్నయ్య అలా అంటాడు, ఈ పెట్లు కానీ నేను ఇప్పుడు ఇప్పానంటే అంటుంది. అది బాధ. ఈ ఇంటి పిల్లని అంత మాట అంటారా అని. అదే అమ్మా అవన్నీ విప్పి చూడరా, ఆ బీరువా తీరా అన్నారనుకోండి, ఎంత పొంగిపోతుందో. పిచ్చి తల్లి, ఆ అమ్మాయికి ఎందుకండి, ఇచ్చినా పట్టుకెళ్ళదు. కానీ ఆ స్వాతంత్రం తీసేస్తే తట్టుకోలేదు ఆడపిల్ల. తండ్రి చూసి పలకరించకపోతే ఒప్పుకోదు. అమ్మవారు ఎంత కిందకొచ్చి స్త్రీ ధర్మాన్ని ఆవిష్కరిస్తుందో చూడండి. ఆ అమాయకత్వం, ఆ బేలతనం. ఓ చెల్లిగా ఉన్నా అంతే. అన్నవు నీవు చెల్లెలికి అక్కట మన్నన చేయుటో మాడలిచ్చుటో చీరలు సారెలిచ్చుటో చేయక మిన్నుల మోతని నిజము మేలని చంపకుమన్న అంటారు. అన్నా 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 అని 10 మాటలంటే పొంగిపోతుంది చెల్లి. కాబట్టి అటువంటి పిల్లవి కదా, అందులో నువ్వు చాలా ప్రియమైన కూతురు కదా. ఇంతకుముందు మీ నాన్నగారు నువ్వు కనపడితే 10 మాటలు పిలిచి ఆదరించారు కదా. మీ నాన్నగారు అలా పిలవడానికి అలవాటు పడిపోయిన దానివి కదా. ఇప్పుడు నువ్వు వాహనం దిగి లోపలికెడుతుంటే మీ నాన్నగారు పలకరించారు. మీ నాన్నగారంటే సభలో వాళ్ళకి భయం. ఆయనకి ఇష్టం లేని పని చేస్తే ఆయన వాళ్ళని శపిస్తాడని ఎవ్వరూ పలకరించారు. నువ్వు వాహనం దిగి లోపలికెళ్ళి ఒక్కదానివే పలకరించేవాళ్ళు లేక స్నానం చేసి బట్ట కట్టుకుని బయటికి వస్తే అందరూ ఏదో చేస్తుంటే నువ్వు వెళ్ళి చేస్తానన్నా నిన్ను ముట్టుకోనివ్వరు.
అప్పుడు చాలా బాధపడతావు. నా మాట విను. కాబట్టి దక్షుని తనూభవలలో ప్రియసుతవైనను నా సంబంధము చే కీర్తి బడయ జాలవు తరుణి, నీకక్కడ సుఖం లభించదు. నా మాట విను, వెళ్ళవద్దు. ఎంత ధర్మం చెప్పాడండి మహానుభావుడు, ఎంత నిష్పక్షపాతంగా మాట్లాడాడు. ఆవిడంది, కాదు నేను వెళ్ళవలసింది, మీరు రానంటారా, నేను వెడతాను. ఇక్కడ మనకు ఒక ప్రశ్న వెంటనే వస్తుంది. అంతటి మహాపతివ్రత కదా. పతివ్రత అనేటప్పటికీ సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు అమ్మవారి పేరు చెప్తారు. సర్వజ్ఞ ఇందాక మీరే కదా అన్నారు, అన్నీ తెలుసున్నావిడ అని. దక్షుడు అవమానం చేస్తాడని తెలీదా? శంకరుడు అంత ప్రేమగా మాట్లాడుతున్నాడని తెలీదా? శంకరుడు చెప్పేది పరమ సత్యం అని తెలీదా? జరగబోయేది అదే అని తెలీదా? అలా తెలియకపోతే ఆవిడ సర్వజ్ఞురాలు ఎందుకు అవుతుంది? ఆవిడ అమ్మవారు ఎందుకు అవుతుంది? మరి అన్నీ తెలిసి ఆవిడ ఎందుకు పెడతానంది? పైగా భర్త రాకపోతే మీరు ఉండండి నేను వెళ్ళొస్తానని ఎందుకంది? అది కొంచెం గీత దాటడం కాదా? అలా ఎందుకు చేసింది అసలు అమ్మవారు? ఇది మనకి సహజంగా ఉండే ప్రశ్న. దీనికి జవాబు పురాణం కాదు, వేదం చెప్పింది. యజుర్వేదంలో తెల్లవారు లేస్తే పరమేశ్వరుడికి అభిషేకం చేస్తుంటారు శివలింగానికి. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఒక మంత్రం చెప్తారు. శివా రుద్రస్య భేషజీ, శివా విశ్వాహ భేషజీ అంటారు. ఆమె భేషజీ అంటే ఔషధం, మందు. ఆమె లోకమునకు మందు, ఆమె శివునకు మందు. ఏమిటి దాని అర్థం? మన ఇంట్లో వ్యవహారం ఎలా ఉంటుందో ఈ సమస్త జగత్ అనేటటువంటి కుటుంబానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల వ్యవహారం అలాగే ఉంటుంది. అమ్మ కోపం తాటాకు మంట, అదేం పెద్ద వేడు ఉండదు. ఇప్పుడు పైగా అమ్మ కోపంలో ఉండే విచిత్రం ఏమిటో తెలుసా? అసలు వాణ్ణి దెబ్బలాంటం కాదు, ఈవిడ ఏడుస్తుంది. వాడేదో చెయ్యరాని పని చేసేసాడు అనుకోండి, తప్పు చేసేసాడు అనుకోండి, నా కర్మరా నీలాంటి కొడుకుని కండం, మీ నాన్నగారికి ఎంత అవమానం రా, ఈవిడ ఏడుస్తుంది. ముందు గట్టిగా కొట్టడం కాదు, ఏడుస్తుంది. కానీ ఆమెకున్న శక్తి ఏమిటో తెలుసా? శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది. సహజ మీరు మామూలుగా ఇళ్లలో చూడండి, పిల్లవాడి గురించి అయ్యా అమ్మా వీడు 30 రోజుల నుంచి పాఠశాలకు రావట్లేదు, వీడు ప్రతిరోజు కూడా మరి ఎక్కడ చిల్లర దొంగతనాలు చేస్తున్నాడో మాకు తెలియదు, వీడు ప్రతిరోజు సినిమాల్లో వాటిల్లో ఉంటున్నట్ట, 30 రోజులైంది వీడు పాఠశాలకు వచ్చి అని ఒక ఉపాధ్యాయుని చెప్పింది అనుకోండి తల్లితోటి. ఆమె ఇంటికి వచ్చి సాయంకాలం అయ్యే వరకు ఎదురు చూస్తుంది. భర్త ఎంతో సంతోషంగా ఇంటికి వస్తాడు. మంచి వేసవికాలం, కాస్త ఒక కమలాపండు రసం ఇస్తుంది, తాగి ఏదో ఉల్లాసంగా మాట్లాడదాం అనుకుంటాడు. ఆవిడ కమలాపండు రసం పట్టుకొచ్చి అక్కడ పెట్టి ఆయన రుద్రుడయ్యేట్టు మాట్లాడుతుంది. నేను ఇప్పుడే చెప్తున్నాను, నన్ను తర్వాత అనద్దు గుణనిధి తల్లిని అన్నట్టు. నేను ఇప్పుడే చెప్తున్నాను, మీకు లేచిన దగ్గర నుంచి సంధ్యావందనం, పూజ, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, కార్యక్రమాలు, సాయంకాలం ప్రవచనం, రాత్రి ఎప్పుడో రావడం, పడుకోవడం. వాడు 30 రోజులు అయింది స్కూల్కి వెళ్ళి. ఇవాళ టీచర్ గారు చెప్పారు వాడు వెళ్ళటం లేదు, వాడు చిల్లర దొంగతనాలు చేస్తున్నాడు. ఆ తర్వాత వాడి వల్ల వంశానికి అపఖ్యాతి వస్తుంది, మీరు పట్టించుకోవట్లేదు, మీరు దగ్గర కూర్చుని చూడొచ్చు కదా, ఆఖరికి మీ కొడుకు ఎలా అయ్యాడో చూడండి అంటుంది. మన కొడుకు అనాలి, మీ కొడుకు అంటుంది. అది విచిత్రం. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నాడు కదా, రుద్రుడై బెల్ట్ తీస్తాడు. బెల్ట్ తీసి విశ్వాహ భేషజీ, కొడుకుని దారిలో పెట్టాలి. ఇప్పుడు బెల్ట్ తీసి ఎడాపెడా కొడతాడు కొడుకుని. వాడు తట్లు తీరిపోయి కుయ్యో మొయ్యో కుయ్యో మొర్రో అని ఏడుస్తాడు. కొంచెం సేపు చూస్తుంది, అకస్మాత్తుగా అడ్డొచ్చి ఆ బెల్ట్ పట్టుకుని చంపేస్తారా ఏమిటి పిల్లాడిని? ఇటు తప్పు చేస్తే ఒక్కరోజు కొట్టేస్తే బాగుపడిపోతారా? మీకెందుకని ప్రవచనాలు ఉపన్యాసాలను? 4 రోజులు ఇంట్లో ఉండి పిల్లాడి దగ్గర పాఠం చెప్పండి. మీరు అలా కూర్చుంటే వాడు చదువుకుంటాడు, మీరు వెళ్ళిపోతుంటే వాడు వెళ్ళిపోతున్నాడు. నేను ఎంతకం చూసుకున్నా, మిమ్మల్నే చూసుకోనా వాడినే చూసుకోనా? ఒళ్ళు మండిపోయి దిక్కుమాల సంసారం అని గదిలో పోతాడు. పోయి స్నానం చేసి గాయత్రి జపమా ఏమిటి, మనసు నిలబడితే కదా, ఏదో ఊగిపోతూ అలా కాసేపు ఉండి ఒక్కడు బొంగమూతి పెట్టుకుని ఎక్కడో కూర్చుంటాడు. రాత్రి 8:30, 9 అయిన తర్వాత చాలేద్దరో అలక తినండి అని ఏ పండు ముక్కలో పలహారమో పట్టుకొచ్చి పెట్టి, నేను అలా అన్నానని కాదు, కానీ మీరు ఆలోచించండి, మీరు పట్టించుకోకపోతే వాడు అలా పాడైపోతే ఎలాగా? కొట్టేశారు కదా, అంత తొందరపడి కొడుతున్నారు. మొన్ననే కదా వాడికి చెవిపోటు వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించాం, చెవిని కొన్నాళ్ళు జాగ్రత్తగా చూడండి అని చెప్పారు కదా, అలా కొట్టారే, గబుక్కుని చెవి మీద దెబ్బ తగిలితే చూసుకోవద్దు, అలా కొట్టేస్తారా అంటుంది. మళ్ళీ రుద్రుడు శివుడైపోతాడు.
అయిపోయి గబగబా పిల్లాడు పడుకున్న గదిలోకి వెళ్తే వాడు వెక్కి 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 ఏడ్చి ఏడ్చి పడుకుంటే వాడి చొక్కా పైకెత్తి, ఎంతైనా పురుషుడు కదూ, కళ్ళమ్మట నీళ్లు పెట్టుకోలేక అయ్యయ్యో ఎలా కొట్టేశాను అని, వీడికి ఇంక ఇలా కాదు, రేపటి నుంచి నేను వీడితో కూర్చుంటాను, టికెట్లన్నీ క్యాన్సిల్ చేసేయి, ఆల్ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్డ్ అంటే అని కొడుకుతో కూర్చుంటానంటాడు. అంటే ఇప్పుడు శివుణ్ణి రుద్రుణ్ణి చేసింది, రుద్రుణ్ణి శివుణ్ణి చేసింది. దేనికోసం? విశ్వాస భేషజీ, లోకంలో మార్గంలో పెట్టడానికి శివుణ్ణి రుద్రుణ్ణి, రుద్రుణ్ణి శివుణ్ణి ఆవిడ చెయ్యగలదు. శివా అంటే అమ్మవారు, అదావిడ శక్తి. తల్లిగా జగత్తునంతటినీ శివుడి చేత దెబ్బ కొట్టించి దారిలో పెడుతుంది. గాడి తప్పారు కదూ, దక్ష ప్రజాపతి గాడి తప్పాడు, అతనికి భయపడి లోకమంతా గాడి తప్పింది. నిరీశ్వర యాగానికి పెడుతున్నారు వీళ్ళందరూ. పోన్లేని శివుడు కాబట్టి ఊరుకుంటాడు, ఇదే మొదలెడతారు. కాబట్టి వీళ్ళందరినీ దారిలో పెట్టాలి, రుద్రుణ్ణి చేసి ఒక్క దెబ్బ కొట్టించాలి. అందుకెడుతోంది ఆవిడ. వేదం ఏం చెప్పిందో ఆ కర్తవ్యత నిర్వహణ కొరకు పెడుతోంది, తెలియక కాదు ఆవిడ ఎడుతున్నది. అందుకే ఆ ఇద్దరి యొక్క తత్వాన్ని వేదం అలా చెప్తే కాళిదాస మహాకవి పొంగిపోయి వాగర్ధ వివసంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు. వాళ్ళిద్దరూ జగత్తుకంతటికి తల్లిదండ్రులు.